అదే మీకు డబ్బులు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉందండి. అండ్ మాకు రిపేర్ చేసుకోవడానికి చేదోడిగా ఒక 15,000 ఆర్థిక సాయం అందించారు. దానివల్ల మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఆటో ఎఫ్సి సర్టిఫికేట్ బ్రతికించుకోవడానికి, అట్లానే ఆటో ఏమైనా రిపేర్లు అయితే ఆ ఆటో మరమ్మతులు చేసుకోవడానికి. చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తాం సార్, ఎప్పుడు కూడా అతను ఎప్పుడు మాకు ముఖ్యమంత్రి కింద ఉండాలి. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఆర్థిక సహాయం అందిస్తే మా అందరికీ ఆనందం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు క్యాబ్ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి. ఇప్పుడు మీకు 15,000 రూపాయలు అందే కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇప్పుడు 15,000 రూపాయలు మీకు ఉపయోగం ఉంటుందంటారా? ఉంటుందండి. హ్యాపీనా మరి? చాలా హ్యాపీగా. మరి కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ఆటో మిత్ర కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పను. ఓకే, హ్యాపీనా మరి? హ్యాపీనండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు మీకు 15,000 రూపాయలు అందే కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఆనందం అనిపిస్తుంది అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రోడ్లు బాగోలేదని అప్పుడు ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు రోడ్లు కూడా బాగా మరమ్మతు చేశారు. అండ్ మాకు రిపేర్ చేసుకోవడానికి చేదోడిగా ఒక 15,000 ఆర్థిక సాయం అందించారు. దానివల్ల మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. హ్యాపీ అండి. మరి 15,000 రూపాయలు గత ప్రభుత్వం మీకు ఎంత ఇచ్చేది? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే 15,000 రూపాయలు ఇస్తుంది. గత ప్రభుత్వంలో మీరు ఎంత తీసుకునేవారు? గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారండి. ఈ ప్రభుత్వంలో 5,000 కలిపి 15,000 ఇవ్వడం జరిగిందండి. హ్యాపీ మరి? హ్యాపీ అండి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఎలాగ మమ్మల్ని ఆదుకోమని. ఇంకా ఈ చలాన రూపంలో కొద్దిగా మాకు చిన్న సమస్యలు ఎదురవుతున్నాయండి. ఆ చలాన విషయంలో మాకు కొద్దిగా చూడమని, యూనిఫామ్ లేదని, 1035 అని, నో పార్కింగ్ లోని కొన్ని సమస్యలు ఉన్నాయండి. వాటి వల్ల చాలా ఇబ్బందులు పడతామండి ఆటో సోదరులందరూ. వాటిలో కొద్దిగా మాకు అడ్జస్ట్మెంట్ చేసి మమ్మల్ని కొద్దిగా చూడమని. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? పర్వాలేదండి, గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలో మాకు కొద్దిగా హ్యాపీ అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే మీకు డబ్బులు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉంది. 15,000 రూపాయలు మరి వాహన మిత్ర కింద మాకు 15,000 రూపాయలు వేశారు. మరి ఆటో డ్రైవర్లు అందరూ పండుగ చేసుకోవడం ఎంతో సంతోషం. చాలా ఘనమైనగా మరి చేసిన పథకాలన్నీ అమలు చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడుకి చాలా థ్యాంక్స్. అదే మీకు డబ్బులు పడ్డాయి కదా, చూపిస్తారా మెసేజ్ ఒకసారి? 15,000 రూపాయలు నాకు పడ్డాయండి. ఇదిగోండి, యోనో యాప్ లో చెక్ చేశాను, నాకు మెసేజ్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆటో సోదరులందరూ చెక్ చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. 15,000 రూపాయలు అందుకున్నా అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతో హ్యాపీగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారండి మీరు? చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడుకి, చాలా థ్యాంక్స్. మరి చంద్రబాబు నాయుడుకి మేము రుణపడి ఉంటాం ఎప్పటికీ కూడా. ప్రతి ఏడాది కూడా మరి ఈ పథకం మేము అర్హులు అని మరి మేము తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్స్ కి, క్యాబ్ డ్రైవర్స్ కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. అలాగే దసరాకి డబ్బులు వేస్తామన్నారు, డబ్బులు వేశారు. ఎలా అనిపిస్తుందండి మీకు? నా పేరు సిహెచ్ కాస్వాబ్ అండి, ఆర్కబీచ్ ఆటో స్టాండ్ సభ్యుడిని. నేను ఆటో తోలుతున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీలో భాగంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి దసరా శుభాకాంక్షలతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు యోగాలంలో మాట్లాడే సందర్భంగా ఈ రోజు అందరికి కూడా బెనిఫిటరీస్ అందరికి కూడా డబ్బులు వేయడం జరిగింది. సంతోషం. అదే విధంగా ఈరోజు ఈ ఛానల్లో కూడా జీవన్ నెంబర్ 21 కూడా తగ్గిస్తానని మొండా ఉమామహేశ్వర గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మన టెలికాస్ట్ ద్వారా తెలియపరచడం కూడా జరిగింది. సంతోషకరం. ఇదే విధంగా ఆటో డ్రైవర్లు ఆదుకొని ముందుకెళ్తే మరున్న ప్రభుత్వానికి ముందు భరోసాగా మీరు చెప్పే కూటమి ప్రభుత్వానికి కూడా ఆటో డ్రైవర్లు అండదండలుగా కూడా ఎప్పుడు ఓట్లేసి గెలిపిస్తారు. అదే విధంగా ఆటో డ్రైవర్లు ఆదుకున్న విధంగా పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కూడా ఇస్తాననేసి భరోసా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇక్కడ మన వెలపూడి రామకృష్ణ బాబు గారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూడా ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియపరిచారండి. దీన్ని సంతోషంగా మేము అందరం కూడా స్వీకరిస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేశారు. అలాగే పథకాలన్నీ మీకు అమలైనట్టయినా బాగానే అనిపిస్తున్నాయా? పథకాలన్నీ అమలయ్యాయండి. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి డబ్బులు ఇస్తామన్నారు. అదే 15,000 రూపాయలు ఈ డబ్బులు పడ్డాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉన్నామండి. ఆనందంగా ఉన్నామంటే కొంత ఏంటంటే మాకు ఈ ఫ్రీ బస్సులు తీస్తే కొంత మాకు
బెనిఫిట్ గా ఉంటుంది మాకు మేము అనుకుంటాను. ఓకే. చాలా ఇబ్బంది పడతాను. 15,000 పడ్డానికి ఆనందమే కాదండి, ఈ ఇన్సూరెన్స్ కోసం, ఈ పోలీసుల కోసం, ఇవి మరి ఎఫ్సీల కోసం వాటికే సరిపోతుంది ఈ డబ్బులు. కానీ ఈ ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి 15,000 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు మీకు 15,000 రూపాయలు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. చూపిస్తారా ఒకసారి? హ్యాపీ అంటే మీ గతంలో ఎంత అంది ఇది? అప్పుడు 10,000, ఇప్పుడు 15,000. మరి కూటమి పరిపాలన బాగుందా? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ లేదండి, థ్యాంక్స్ చెప్తానంటే ఇంకా హ్యాపీయా మరి? హ్యాపీ. క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి దసరాకి 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉందండి. అతని వల్ల మాకు కొంచెం కొన్ని కుటుంబాలు కూడా హ్యాపీగా ఉంటారు. హ్యాపీనా మరి? హ్యాపీయే సార్. మరి 15,000 పడ్డాయి కదా, హ్యాపీనా? హ్యాపీయే సార్. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తాం సార్, ఎప్పుడు కూడా అతను ఎప్పుడు మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఆర్థిక సహాయం అందిస్తే మా అందరికీ మరి కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. అన్ని పథకాల మీద కూడా అమలు అవుతున్నాయి సార్, చాలా బాగా. దేనికి కూడా అంటే ఒకదాని తర్వాత ఒకటి అలాగా చేస్తున్నారే తప్ప ఆగట్లేదు. అవును సార్. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అమలైనట్టని మరి? కంపల్సరీగా అమలు అయిపోయాయి సార్. హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి 15,000 రూపాయలు దసరాకి వేస్తామన్నారు. అలాగే మీకు డబ్బులు పడ్డాయండి? పడ్డాయండి, 15,000 పడ్డాయి. చాలా ఆనందంగా ఉంది. ఒకసారి మెసేజ్ అండి, చాలా ఆనందంగా ఉంది. మా బండి ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏమైనా మరమ్మతులు ఉంటే చేసుకోవడానికి మాకు వీలుగా ఉంది. హ్యాపీ సార్. కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఆదుకున్నందుకు. డబ్బులు దసరాకి వేస్తామన్నారు ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి, మీకు డబ్బులు పడ్డాయన్నా? అందరికి పడ్డాయన్న. హ్యాపీ అండి. చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు, పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు చెప్పుకుంటామండి. చాలా ఆటో కార్మికులకి చాలా మేలు అని చేశారు. ఈ శుభాకాంక్షలుగా చెప్పుకుంటాను. చాలా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? ధన్యవాదాలు చెప్పుకుంటాను, కృతజ్ఞతలు చెప్పుకుంటాను. దసరాకి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పేసి అన్నారు ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. 15,000 రూపాయలు మాకు వేస్తున్నారంటే ఆటో ఎఫ్సీ సర్టిఫికేట్ బ్రతికించుకోవడానికి, అట్లానే ఆటో ఏమైనా రిపేర్లు అయితే ఆ ఆటో మరమ్మతులు చేసుకోవడానికి, అట్లానే చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతలు రుణపడి ఉంటాం. ఆటో డ్రైవర్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. ఏంటంటే ఈ ప్రభుత్వం ఏ సర్టిఫికేట్ లేకపోతే అది అర్హులు కారు. సచివాలయంలోనే ప్రతి ఒక్క సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్ని బట్టి ఆటో డ్రైవర్లకు అర్హులు అనేసి గుర్తిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అందుతుంది. ఎవరైనా చిన్న పొరపాట్లు ఉంటే రాకపోయినలా చింతించుకొని బాధపడకుండా వాళ్ళు కూడా సచివాలయానికి వెళ్ళి వాళ్ళు తగ్గట్టుగా సమాచారం ఇచ్చినట్లయితే ఎవరైతే రాలేదో వాళ్ళను కూడా సచివాలయం వాళ్ళు వచ్చేటట్టుగా చూస్తారని మేము ప్రార్థిస్తున్నాం. అది ఇప్పుడు ఈ 15,000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషం చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులందరికీ కూడా మా ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేసినందుకు మేము రుణపడి ఉంటాం సార్. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి క్యాబ్ డ్రైవర్లకి 15,000 ఇస్తామన్నారు, అలాగే ఇచ్చారు కదా, హ్యాపీ అయినా మరి? మీకు డబ్బులు పడ్డాయి కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు, పడిన ఒకటే పడే కాబట్టి సంతోషంగా వెళ్ళిపోతున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు సూపర్ 6 లో అన్ని పథకాలు అందే మీకు? అంతే, అన్నట్టే హ్యాపీగానే ఉంది. హ్యాపీగా ఉంది.